తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భూపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థాన అధికారులు, పండితులు, ఇతర సిబ్బంది వేద మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. అనంతరం శ్రీశైలం డ్యాంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బోటు ప్రయాణం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని పర్యాటక అభివృద్ధిపై మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. పర్యాటక అవకాశాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, భద్రత మరియు పర్యాటక ప్రదేశాల అభివృద్ధి తదితర విషయాలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంతకు ముందు శ్రీశైలంలో ఆల్ ఇండియా వెలను సంక్షేమ భవన్ను మంత్రితో కలిసి ప్రారంభించి అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. దాతలు ముందుకొస్తారు. ఇంకా కూడా ఉమ్మడి జిల్లా కేంద్రాలలో కూడా మీరు విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు వెలుమ బంధుమిత్రులలో, ఓటర్లలో తిండికి లేక చాలా ఇబ్బంది పడి అనాథలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాంటప్పుడే మన సంఘానికి కానీ మన యొక్క కార్యక్రమాలకు కానీ పేరొచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మన సంఘంలో పేదవాళ్లతో పాటు అట్టడుగులు అనగారినటువంటి పేదలకు ఈరోజు మన సంఘం తరఫున సహకారాన్ని అందిస్తే సంఘానికే కాకుండా ప్రతి ఒక్కరికి విలువ కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సంఘంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఎవరికి ఈ రాష్ట్రంలో ఈ యొక్క పేదలందరికీ ఇబ్బంది ఉన్న మన సంఘం ముందుండి విపత్తు వచ్చినప్పుడు కానీ ప్రతి కార్యక్రమంలో ముందుండి మరి సహకారాన్ని అందించినప్పుడే సంఘానికి కానీ మన యొక్క బంధుమిత్రులకు విలువ ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ, ఈ యొక్క దాతలందరికీ మనస్ఫూర్తిగా, ముఖ్యంగా కొండలరావు గారు ఈరోజు ఈ క్షేత్రంలో రోజు 500-600 మందికి మరి భోజన వసతి కల్పిస్తూ మన కులానికి, బంధుమిత్రులకు మరి విలువను